హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పార్వతి అయితే అవని దగ్గరకు వచ్చి, అమ్మా అవని, ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడిప్పుడే అంత చక్కబడుతుంది, అందరూ కలిసిమెలిసి ఉన్నారని చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు శ్రేయ వెళ్ళిపోవడం, శ్రేయ వెనకే శ్రీకర్ కూడా వెళ్ళిపోవడం, ఇదంతా కూడా నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. రేపు మీ మావయ్య గారు కోమాల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు పార్వతి నా ముగ్గురు కొడుకులు వీడిపోయారు, దానికి కారణం ఏంటి అని నన్ను నిలదీస్తే నేనేం చెప్పాలి అంటూ ఇక పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా అవని, అయ్యో అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని చూడండి, శ్రేయకి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు. శ్రేయాని శ్రీకర్ని నేను తీసుకొస్తాను, నన్ను నమ్మండి అంటూ ఇక అవని అయితే పార్వతికి నచ్చ చెప్తూ ఉంటే ఇంతలో అక్కడికి పల్లవి అయితే వస్తుంది. అయ్యయ్యో, ఏంటక్క నువ్వు మరి ఇంత పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? శ్రేయాని శ్రీకర్ని ఎట్లా తీసుకొస్తావు? ఒకవేళ శ్రీకర్ రావాలి అనుకుంటే ఈ పాటికే వచ్చుండేవారు. శ్రీకర్ మాటనే లెక్క చేయని శ్రేయ నీ మాట ఎందుకు వింటుంది? నువ్వు చెప్తే ఇక్కడికి ఎందుకు వస్తుంది? అనవసరంగా అత్తయ్యకెందుకు లేనిపోని మాటలు చెప్తావు అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి పార్వతి, ఏయ్ పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? కనీసం ఇంట్లో నువ్వు ఎవ్వరికీ మంచి చేయకపోయినా ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎదుటివారిని బాధ పెట్టడం మానేసే. అసలు అసలు నీలో మార్పు వచ్చింది అనుకోవడం నాది తప్పు అంటూ ఇక పార్వతి అయితే పల్లవిని కసురుకుంటుంటే, పల్లవి, ఏంటత్తయ్య మాట్లాడితే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, నా మీద కోపాన్ని చూపిస్తున్నారు. చూడండి, ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసుంటాను, అంత మాత్రాన నన్ను శాశ్వతంగా దూరం పెట్టేలాగా మాట్లాడతారేంటి? అలా అనుకుంటే ఈ అవని అక్క వల్లే అసలు శ్రేయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా పార్వతితో పల్లవి మాట్లాడుతూ ఉంటే, చూడు నువ్వు ఇంకా అవని మీద ఇలా దుమ్మెత్తిపోయడం మానవా అనుకుంటూ పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఇంతకుముందు అత్తయ్యకి ఏం చెప్పినా సరే వినేది, కానీ ఇప్పుడు అత్తయ్య ఎందుకు నాతో ఇంత కోపంగా మాట్లాడుతుంది? అత్తయ్య ఎంత కోపంగా ఉన్నా నేను చెప్పేది కొంచెమన్నా వినేది, కానీ ఇప్పుడు పూర్తిగా వినట్లేదు. ఈ అవని అత్తయ్యకి నా మీద ఏం చెప్పిందో అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక పల్లవి అయితే త్వరలోనే కమల్ని కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను, ఇల్లు ముక్కలవడానికి నువ్వే కారణమని నిన్ను నెత్తినెక్కించుకుంటున్నా అత్తయ్యే అసహించుకుంటుంది అని చెప్పి పల్లవి అయితే ఇక అవని వైపు చూస్తుంది. అవని మాత్రం ఏం చెప్పి శ్రేయాని తీసుకురావాలని ఆలోచిస్తూ ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అక్షయ్, ఏమైంది అవని, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంటే, అవునండి, శ్రీకర్ ఏమో మాట్లాడడానికి కూడా తను ఫోన్ లేదు, శ్రేయ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇప్పుడు శ్రీకర్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. పైగా అత్తయ్య గారు శ్రేయ ఇంటి నుంచి వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతున్నారు అని అంటుంటే ఇక అక్షయ్, అవని, నేను శ్రీకర్తో మాట్లాడాను, అక్కడ అంతా బాగానే ఉంది, త్వరలోనే శ్రేయకి నచ్చచెప్పి ఇక్కడికి తీసుకొస్తానని శ్రీకర్ నాతో చెప్పాడు అని అంటుంటే, అవునా అండి, ఎంత మంచి మాట చెప్పారు, నేను ఇప్పుడే ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్తాను అని అంటుంటే, వద్దు అవని, ఇప్పుడు వెళ్ళి అమ్మతో చెప్తే అదేంటి కొద్ది రోజులు అని చెప్పి అమ్మా ఇప్పుడే శ్రేయాని తెమ్మని గొడవ చేస్తుంది. ఇప్పుడు ఎలాగో అమ్మ శ్రేయ వెళ్ళిపోయారన్న బాధలో ఉంది కదా, కొద్ది రోజులు అలాగే ఉండని, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ బాధంతా పోతుంది, సంతోషంగా ఉంటుంది. నువ్వు మరీ ఎక్కువగా దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంతకీ భరత్ గురించి ఏం ఆలోచించావు అని అంటుంటే ఇక అవని, ఏవండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు చూస్తే భరత్ని రాజేశ్వరి పిన్ని ఎలా అయినా సరే తన వైపుకి తిప్పుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. భరత్కి తన కంపెనీలోని మేనేజర్ పోస్ట్ ఇచ్చింది, పైగా తనకి అన్ని రకాలుగా డబ్బాసని చూపిస్తుంది, అలాగే లగ్జరీ లైఫ్కి అలవాటు చేపిస్తుంది. ఇప్పుడు భరత్ ఆ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి తర్వాత రాజేశ్వరి పిన్ని చెప్పినట్టుగా వినడం
మొదలు పెడతాడేమో అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే, అదేంటవని, ఇన్ని రోజులు నీ తమ్ముడు నీ మాట వింటూనే వచ్చాడు కదా, మరి ఈ విషయంలో కూడా భరత్ నీ మాట వింటాడు కదా అని అంటుంటే, వింటాడని నాకు కూడా ఉంది, కానీ భరత్ ఇంతవరకు కూడా పేదరికంలో పెరిగాడు. ఉన్న ఉన్న బలంగా పేదరికమంతా పోయి తనకి ఒక లగ్జరీ లైఫ్నిచ్చిన వ్యక్తిని వదిలేమంటే వాడు వదిలిపెట్టి ఎలా రాగలడు అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే, అది కాదు అవని, ఒక్కసారి భరత్తో మాట్లాడి చూడు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనితో చెబుతూ ఉంటాడు. ఇక అవని కూడా సరేనండి, ఈరోజు సాయంత్రమే ఇంటికి వెళ్తాను, భరత్తో మాట్లాడి చూస్తాను అంటూ ఇక అవని అయితే అక్షయ్తో చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే ఎట్లా అయినా సరే కమల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ లోపలికి వచ్చి, ఏంటి దేని గురించో తెగ ఆలోచిస్తున్నావు, ఈరోజు నీకు మా వదిన పనేం చెప్పలేదా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి బావా ఎప్పుడు పనులు చేస్తూనే ఉండాలా, నాకంటూ స్వేచ్ఛ లేదా, అయినా నేను ఈ ఇంటికేమన్నా పని మనిషినా అని అంటుంటే, ఏయ్ ఏంటా మాటలు, ఇంట్లో పని చేసినంత మాత్రాన నువ్వు పని మనిషి అయిపోవు, అయినా నువ్వేమన్నా పక్కింట్లో ఎదురింట్లో పని చేస్తున్నావా, మనింటి పనే కదా, మరి మనింటి పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అంటూ ఇక కమల్ అయితే పల్లవి మీద కోపడుతుంటే, ఇక పల్లవి, అది కాదు బావా, ఎప్పుడు ఇలా కోపంగానే మాట్లాడతావా, ఏ ఇదే విషయాన్ని ప్రేమగా చెప్పకూడదా, నువ్వు చెప్తే నేను విననా అంటూ పల్లవి అయితే ఇక కమల్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా కమల్ పల్లవిలో వచ్చిన మార్పును చూసి షాక్ అవుతాడు. ఏయ్ ఇది మాట్లాడుతుంది నిజంగా నువ్వేనా అని అంటుంటే, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు కూడా నీకోసమే ఆలోచిస్తాను, నువ్వు చెప్పిందే వింటుంటాను, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా రొమాంటిక్గా కమల్ దగ్గరికి వెళ్తుంది. ఇక కమల్ అయితే, ఏంటే అంత రొమాంటిక్గా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నాకు బయటికెళ్ళే పనుంది అంటూ ఇక కమల్ అయితే పల్లవి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి కమల్ అలా వెళ్ళిపోవడం చూసి తన మనసులో వీడికి, ఇక పల్లవి అయితే కమల్ని చూస్తూ, వీడిని నా దారికి తెచ్చుకోవాలంటే కాస్త కష్టపడాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వీడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళే తీరుతాను, ఎందుకంటే ఆ అవనిని అందరూ అసహించుకోవాలి కదా అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక రాజేశ్వరి అయితే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని పిలిపిస్తుంది. ఇక ఫ్యామిలీ లాయర్ రాజేశ్వరి దగ్గరకు వచ్చి, ఏంటి మేడం ఉన్నట్టుండి రమ్మన్నారు అని అంటుంటే, చూడండి నా ఏవదస్తుని నా కొడుకు భరత్ పేరుకి మార్చడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా లాయర్ షాక్ అయిపోతాడు. మేడం భరత్ మీ కన్న కొడుక, నాకు మీరు చెప్పేది కాస్త అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే, చూడండి లాయర్ గారు, ఎన్ని రోజులు నా కొడుకు ఎవరు నాకు తెలియక నేను నా కొడుకుని దూరం చేసుకున్నాను, కొన్ని అనువాంఛిత కారణాల వల్ల నా కొడుకు ఈ 25 ఏళ్ళుగా నాకు దూరం అయ్యాడు, ఇప్పుడు నా కొడుకు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, వాడు శాశ్వతంగా నాతోనే ఉండాలి అంటే నా ఆస్తికి వాడు వారసుడవ్వాలి, అలాగే ఈ చక్రధర్ ఇండస్ట్రీస్ మొత్తానికి కూడా వాడే చైర్మన్ కావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా లాయర్ షాక్ అయిపోతాడు. మేడం ఆస్తి మొత్తం మీ అబ్బాయి భరత్కి రాయమంటున్నారు, అతను 25 ఏళ్ళుగా మీతో లేడంటున్నారు, మరి ఆస్తి మొత్తం తీసుకుని మిమ్మల్ని సరిగా చూడకపోతే తర్వాత మీరు ప్రాబ్లమ్స్లో పడతారు, పైగా మీ అమ్మాయి పల్లవి కూడా ఉంది కదా అని అంటుంటే ఇక రాజేశ్వరి, చూడండి నా కొడుకు నన్ను చూడకుండా ఉండలేడు, వాడికి నేను కన్న తల్లి అని తెలిసిన మరుక్షణం వాడు నా దగ్గరికి వచ్చేస్తాడు. ఇక పల్లవి అంటారా, పల్లవికి ఇవ్వవలసినదంతా వాళ్ళ నాన్నగారు తన పెళ్ళప్పుడే తనకి ఇచ్చేశారు, తను నా అన్నయ్య కుటుంబంతో సంతోషంగానే ఉంది, ఇక నా కొడుకు ఎన్ని రోజులు కూడా
పేదరికంలో బ్రతికాడు. వాడిక ఎట్టి పరిస్థితుల్లో పేదరికాన్ని అనుభవించడంకి వీల్లేదు. అందుకే నా ప్రాపర్టీస్ అన్నీ ఇక నా కొడుకు భరత్ పేరుకి మార్చాలి అనుకుంటున్నాను. త్వరగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి. తర్వాత నా కొడుకుని మీకు పరిచయం చేస్తాను. మీతోనే వాడికి ఈ ఆస్తిని ఇప్పిస్తాను అంటూ ఇక రాజేశ్వరి అయితే లాయర్తో మాట్లాడి ఇంకా డాక్యుమెంట్స్ని సిద్ధం చేయమంటుంది. అలాగే ఇంతలో భరత్ కూడా వస్తాడు. భరత్ రావడంతోనే ఇంకా రాజేశ్వరి అయితే భరత్ని చాలా అంటే చాలా ప్రేమగా చూస్తుంది. ఇక భరత్ని చూసి రాజేశ్వరి, నాన్న భరత్ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, అదేంటి మేడం, నా కోసం ఎదురు చూస్తున్నారా, ఎందుకు అని చెప్పి ఇక భరత్ అయితే ఆశ్చర్యంగా రాజేశ్వరిని అడుగుతాడు. ఇక రాజేశ్వరి, అదే ఈరోజు నువ్వు న్యూ జాయినింగ్ కదా, అందుకే నువ్వు ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాను. సరే, నువ్వు కూర్చోవలసిన సీటు ఇదే అని చెప్పి ఇక రాజేశ్వరి కూర్చున్న చైర్మన్ సీట్లో ఇక భరత్ని కూర్చోమని చెప్తుంది. ఒక్కసారిగా భరత్, మేడం అది చైర్మన్ సీటు కదా, నన్ను కూర్చోమంటున్నారు అని అంటుంటే, చూడు, మేనేజర్ అంటేనే చైర్మన్తో సమానం. ఇక నుంచి ఈ కంపెనీ నాది కాదు, నీది. నువ్వు నీ సొంత కంపెనీలో పని చేస్తున్నట్టుగా చెయ్యాలి అని చెప్పడంతో ఇక భరత్కి ఆ మాటలు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా తనకి అంత పెద్ద పోస్ట్ వచ్చింది, పైగా చైర్మన్ సీట్లో కూర్చోపెట్టి కంపెనీనే నా చేతిలో పెడుతున్నారు. మీ మాటని అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను అంటూ భరత్ అయితే రాజేశ్వరికి చెప్పి ఇక చైర్మన్ సీట్లో కూర్చుంటాడు. తర్వాత భరత్ని, చూడు భరత్, ఈ రోజు నుంచి నువ్వు నన్ను మేడం అని పిలవనక్కర్లేదు. నువ్వు మీ అమ్మని పిలిచినట్టుగా అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు. అదేంటి, మిమ్మల్ని అమ్మ అని పిలవాలా అని అంటుంటే, అవును, నువ్వు నన్ను అమ్మ అనే పిలువు, ఇలా మేడం అని చెప్పి నన్ను దూరం చేయకు అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్తో అంటుంది. ఇక భరత్ తన మనసులో, ఎంతైనా నేను తన భర్తకి కొడుకుని కదా, అందుకే నన్ను కన్న కొడుకుగా చూస్తున్నట్టుంది. సరేలే, ఇది కూడా నాకు మంచి అవకాశం అనుకోవాలి. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఆవిడ కొడుకుని అనిపించుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు అదే రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి ఇక భరత్ తన మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక రాజేశ్వరి చెప్పిన లాయర్ అయితే పల్లవికి ఫోన్ చేస్తాడు. ఇంకా పల్లవి అయితే, ఇదేంటి, ఈ లాయర్ నాకు కాల్ చేస్తున్నాడు, ఓ డాడ్ ప్రాపర్టీ మొత్తాన్ని మామ్ పేరుకి మార్చేశాడు కదా, అది నా పేరుకి మార్చుకోవడానికి లాయర్ నాకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక లాయర్తో మాట్లాడుతుంది. ఒక్కసారిగా లాయర్ అయితే, మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని చెప్పడంతో పల్లవి, దేని గురించి, ప్రాపర్టీ గురించే కదా, ఓకే, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ మీరే ఫోన్ చేశారు. ఇదిగో ఈరోజు సాయంత్రం నేను మీ ఆఫీస్కి వస్తాను అంటూ ఇక పల్లవి అయితే లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసిన లాయర్ గారు, మేడం మీకు ఇదంతా తెలుసా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, దేని గురించి, డాడ్ ప్రాపర్టీ మొత్తం మామ్ పేరుకి మార్చిందే కదా అని అంటుంటే, అది కాదు మేడం, మీ మామ్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళ కొడుకైన భరత్ పేరుకి మార్చడానికి డాక్యుమెంట్స్ని సిద్ధం చేయమన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏయ్ పిచ్చా నీకేమన్నా, మా మామ్ ప్రాపర్టీ మొత్తాన్ని భరత్ పేరుకి మార్చమనిందా అని అంటుంటే, అదేంటి మేడం, మీకు ఏం తెలీదా, అతను మీ ఏవో కొన్ని కారణాల వల్ల 25 ఏళ్ళుగా మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట కదా, పైగా అతను ఇప్పుడే మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంట కదా, అందుకే అతని పేరు మీద ప్రాపర్టీ మొత్తం మార్చేసి అతన్ని తన దగ్గరే ఉంచుకోవాలి, అలాగే తన కంపెనీ బాధ్యతలన్నీ వాళ్ళ కొడుకైన భరత్కి అప్పచెప్పాలి అని మీ మదర్ చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి
షాక్ అయిపోతుంది. చూడు, నువ్వు నువ్వు చెప్తుంది నిజమా? భరత్ పేరుకి ప్రాపర్టీస్ మార్చమన్నారా అని అంటుంటే, అయ్యో మేడం, చూడండి, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. మొన్న మీ నాన్నగారు తన యావదాస్తిని తన భార్య అయిన రాజేశ్వరి పేరు మీదకి మార్చమన్నారు కాబట్టి మార్చాను. తర్వాత వాటిని మీ పేరుకే మార్చమని వీలునామా రాపిస్తారని రాజేశ్వరి గారు ఆఫీస్కి రమ్మన్నారు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది తన యావదాస్తికి వారసుడు భరత్ అని. భరత్ పేరున ఆస్తి మొత్తాన్ని రాయడానికి డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పడంతో కాస్త షాక్ అయ్యాను. ఎందుకైనా మంచిది ఒకసారి మీతో కూడా మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. చూడండి మేడం, దీని గురించి నేను చెప్పానని మాత్రం రాజేశ్వరి మేడం దగ్గర చెప్పకండి. ఎంతైనా మీ ఉప్పు తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అంటూ ఇక అక్కడి నుంచి లాయర్ అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అంటే మామ్ ఆ రోజు హాస్పిటల్లో అవనితో పర్సనల్గా మాట్లాడింది దీని గురించా? మామ్ చనిపోకుండా అవని కాపాడి ఇక ఎన్నడూ కూడా అటువంటి అటెంప్ట్ చేయదని అవని చెప్పడానికి రీజన్ ఇదా? అలాగే అలాగే హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా మామ్ అవని పర్సనల్గా మాట్లాడుకున్నారు. అంటే అంటే వాళ్ళు మాట్లాడుకుంది దీని గురించా? ఎన్ని రోజులు ఆ అవని నాకు తెలియకుండా ఎన్నో చేస్తుంది అనుకున్నాను. కానీ ఏకంగా నా ఆస్తి మీదే కన్నేసిందా? ఇప్పుడు భరత్ గడొచ్చి నా ఆస్తిని గద్దల తన్నికెళ్ళిపోతే అది చూస్తూ ఈ పల్లవి ఊరుకుంటుందా? ఎన్ని రోజులు చక్రధర్ రాజేశ్వరిలా కోట్ల ఆస్తికి ఏకైక వారసురాల్ని అనుకున్నాను. కానీ ఆ ఆస్తికి వారసుడంటూ భరత్ గడొచ్చి ఆస్తిని కొట్టుకెళ్ళిపోతానంటే అది చూస్తూ ఎట్లా వదిలేస్తాను? ఎట్టి పరిస్థితుల్లో ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి దక్కనివ్వను. ఆ ఆస్తి మొత్తానికి నేనే వారసురాల్ని, ఆ కంపెనీలన్నింటికి నేనే చైర్మన్ని. ఇప్పుడే దీని గురించి మామ్తో మాట్లాడతాను అంటూ ఇక పల్లవి అయితే చాలా ఆవేశంగా కంపెనీకి అయితే వెళ్తుంది. ఇంకా చైర్మన్ సీట్లో కూర్చున్న భరత్ని చూస్తుంది. ఒక్కసారిగా పల్లవి భరత్ని చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ భరత్ని నిలదీస్తుంది. ఇక భరత్ అయితే, సిస్టర్ మీరు ఇక్కడికి అని అంటుంటే, ఏయ్ నా ఆఫీస్కి నేనొస్తే నువ్వొచ్చావేంటని నన్ను అడుగుతావేంట్రా? అయినా నా కంపెనీలో నువ్వుండడమేంటి అని చెప్పి ఇక పల్లవి అయితే భరత్ని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి రాజేశ్వరి అయితే పల్లవి అని గట్టిగా అరుస్తుంది. మామ్ మామ్ వీడేంటి నీ సీట్లో కూర్చున్నాడు? అసలు ఇట్లాంటి వాణ్ణి నువ్వు ఆఫీస్కి పిలవడమేంటి? వీడికి పిలిచి నువ్వు మేనేజర్ పోస్ట్ ఇవ్వడమేంటి అని అంటుంటే, పల్లవి అదంతా నీతో తర్వాత మాట్లాడతాను, ముందిక్కడి నుంచి రా అని అంటుంటే, మామ్ నీకు తెలీదు, వీళ్ళు నిన్ను మాయ చేస్తున్నారు. మాయ చేసి వీళ్ళు ఈ ఆస్తి మీద కన్నేశారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను కదా, వీళ్ళు డాడ్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవడానికి. అలాగే ఈ భరత్ గడు నీకేం మాయ చేసి కంపెనీలో అడుగు పెట్టాడో కానీ వీళ్ళు డబ్బు మనుషులు, ఆస్తంటే మహా పిచ్చి. ఇదంతా ఆ మీనాక్షి ట్రైనింగ్ అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక భరత్ అయితే, చూడండి మేడం, వద్దంటే ఇప్పుడే మీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోతాను. కానీ మీరు నా ముందే మా అమ్మని తిడితే మాత్రం నేను ఊరుకునేది లేదు అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే, భరత్ మాటలకి రాజేశ్వరి, చూడు భరత్, పల్లవి తనకి ఏమీ తెలియక అలా నీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. నువ్వు నీ వర్క్ చేసుకో, పల్లవితో నేను మాట్లాడతాను అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవి చెయ్యి పట్టుకుని తన క్యాబిన్లోకి తీసుకెళ్తుంది. ఇక పల్లవి రాజేశ్వరిని చూసి, ఓ అర్థమైంది, ఎలాగో మీ ఆయన చేసిన తప్పులన్నింటినీ క్షమించేసి ఆయన మొదటి భార్యకి పుట్టిన కొడుకుని నువ్వు కూడా నీ సొంత కొడుకుగా అనుకుని ఈ ఆస్తికి ఈ కంపెనీలకి వాణ్ణి వారసుని చేయాలని నిర్ణయించుకున్నావు, అంతే కదా అని అంటుంటే, అయ్యో పల్లవి అలా కాదు, నీకు అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంటే,
చూడు మామ్, ఇన్ని రోజులు డాడ్ మనల్ని పట్టించుకోకపోయినా నాకు నువ్వున్నావంటూ నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ నువ్వు కూడా డాడ్ లాగే మారిపోయావని, ఆ మీనాక్షి కొడుకుని నీ సొంత కొడుగ్గా అనుకుని కన్న కూతురికి అన్యాయం చేస్తావని అస్సలు అనుకోలేదంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరిని నిలదీస్తుంది. ఇంకా రాజేశ్వరి పల్లవికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?